బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం విద్యార్థి ఉద్యమంతో కూలిపోయిన తరువాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 300 స్థానాలకు గాను ఒక అభ్యర్థి మరణంతో 299 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల భద్రత కోసం సుమారు 9 లక్షల మంది సిబ్బంది మోహరించారు. సాయంత్రం ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శుక్రవారం నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ భవిష్యత్తుతో పాటు భారత్ కు కూడా అత్యంత కీలకంగా మారాయి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇస్లామిస్ట్ పార్టీ అయిన జమాతే ఇస్లామిక్ నేతృత్వంలోని కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 17 ఏళ్ల వనవాసం తర్వాత తిరిగి దేశానికి వచ్చిన తారిక్ రెహమాన్ బిఎన్సీకి నాయకత్వం వహిస్తూ ప్రధాని పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రమం పొందుతున్నారు. బంగ్లాదేశ్ లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం విద్యార్థి ఉద్యమంతో కూలిపోయిన తరువాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. 300 స్థానాలకు గాను ఒక అభ్యర్థి మరణంతో 299 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల భద్రత కోసం సుమారు 9 లక్షల మంది సిబ్బంది మోహరించారు. సాయంత్రం ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శుక్రవారం నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఈ ఎన్నికలను నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ భవిష్యత్తుతో పాటు భారత్ కు కూడా అత్యంత కీలకంగా మారాయి ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇస్లామిస్ట్ పార్టీ అయిన జమాతే ఇస్లామిక్ నేతృత్వంలోని కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 17 ఏళ్ల వనవాసం తర్వాత తిరిగి దేశానికి వచ్చిన తారిక్ రెహమాన్ బిఎన్సీకి నాయకత్వం వహిస్తూ ప్రధాని పదవికి ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఉగ్రవాద నిరోధక చట్టం కింద షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడంతో ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు.